హాయ్ అండి, వెల్కమ్స్ టు జైన్స్ మామ్. ఈరోజు మన వీడియోలో సొరచేప పిడుపు, దీన్నే కొన్ని ప్రాంతాల్లో సొరచేప పిట్టు అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో సొరచేప కూర అంటారు. ఈ చేపలు సముద్రంలో పెరుగుతాయి. అయితే వీటిని మామూలు చేపలలా కాకుండా ఆవిరిపై ఉడకబెట్టి వండాలి. ఉడకబెట్టే ముందు ఇలా వెనక భాగం వైపు పొట్టని సన్నగా చీరుకొని లోపల ఉన్న వేస్టేజ్ అంతా కూడా తీసివేయాలి. తీసేసి ఇడ్లీ పాత్రలో వేసుకొని ఉడకబెట్టాలి. పాతకాలంలో అయితే గడ్డి వేసి గడ్డిపై ఉడకబెట్టేవారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది, పాతకాలంలో కుడుములు కూడా గడ్డిపై ఉడకబెట్టేవారట. అలాగే దీన్ని కూడా గడ్డిపై వేసి ఉడకబెట్టేవారు. ఉడకబెట్టిన చేపను ఇలా పైనుంచి వాటర్ వేసుకుంటూ దీనిపైన ఉన్న పొరను ఇలా వేలితో తీసివేయాలి. ఎక్కువగా రఫ్ చేయకూడదు, జస్ట్ స్మూత్గా అనాలి. చూడండి, చేపపై ఉన్న పొర మొత్తం పోయింది. చేప ఎంత నీట్గా ఉందో చూడండి. ఇందులో తల కానీ తోక కానీ ఏదీ తీసివేయక్కర్లేదు. ఇలా వాష్ చేసుకున్న చేపని ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. అలాగే మరొకటి కూడా శుభ్రం చేసుకోవాలి. దీనికి చేయవలసిన పని అల్లా ఏంటి అంటే, పొట్ట చీరి అందులోపల ఉన్న వేస్టేజ్ తీసేసి ఆవిరిపై ఉడకబెట్టుకొని ఇలా పై పొరను తీసివేసుకోవడమే. ఇది అంత కష్టమైన పనేమీ కాదు, సులువుగానే చేసేయచ్చు. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడిగిన వేస్ట్ వాటర్ని తీసివేసి మంచినీళ్ళు వేసుకొని మరొకసారి కడగాలి. ఇలా కడిగిన వాటిని ఒక పళ్ళెంలోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చిదుముకోవాలి. చిదుముకొని పొడిలా చేసుకోవాలి. ఇందులో ముళ్ళు చూడండి, ఇలా ఉంటుంది. ఇది ఏమీ గుచ్చుకోదు. దీన్ని కూడా మనం కూర చేసుకున్నప్పుడు అందులో వేసేసుకోవచ్చు. ఇలా పొడిలా చేసుకున్న దాంట్లో 1 స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవారు అయితే మరికాసిన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఈ కూరలో కారం కంటే పచ్చిమిరపకాయల ముక్కలనే ఎక్కువగా వాడుకోవాలి. అలా వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. అలాగే ఉప్పుని కూడా సరిపడినంతగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి సముద్రం చేపలు కదా, కాస్త ఉప్పగానే ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి మసాలా అనేవి పెద్దగా ఏమీ వాడనవసరం లేదు. 1 వెల్లుల్లిపాయ, 1 ఇంచు అల్లం, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు, అంతే. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక్కటి సరిపోతుంది, ఎక్కువగా వేసుకోనవసరం లేదు. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. రోటిలో వేసుకొని దంచుకుంటే కూర మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కూరకి ఆయిల్ తక్కువగా వాడుకుంటేనే మంచిది. కూర వండుకునేటప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా ముద్దను, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగానే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర లేక వేయలేదు. అలాగే కొంచెం సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగా వేసుకున్నాంగా, ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. దీన్నంతటినీ కూడా బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇక్కడ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు
ముందుగా కలిపి పెట్టుకున్న సొరచేప పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇది చూడటానికి కోడిగుడ్డు ఫ్రైలా ఉంది కదూ! దీన్ని ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఆ టేస్ట్‌ని మీరు జన్మలో మర్చిపోలేరు. అంత బావుంటుంది దీని టేస్ట్. ఇలా ఒక 5-10 నిమిషాల వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. అలా కలపకపోతే అడుగు పట్టేస్తుంది. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కూర వండుకోవటానికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయటం వలన ఈ కూర ఎలా వండుకోవాలో తెలియని వాళ్ళకి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.